ప్రభునామానికి మహిమ కలుగును గాక. అందరూ దేవునికి స్తోత్రం చెప్దాం. బోలో యేసు రాజుకి. ఇంకో పాయింట్ పెంచుతారా? బోలో యేసు రాజుకి. వెనకాల వాళ్ళు చెప్పట్లే, ఉన్న కాటికి ఒకసారి అందరు కూడా గట్టిగా చెప్పండి, బోలో యేసు రాజుకి. ప్రత్యేకించి ఈ యొక్క అమూల్యమైన సమయాన్ని నాకు అనుగ్రహించినటువంటి దేవునికి, ప్రియులైనటువంటి నాయకులైనటువంటి అద్భుత కుమార్ అయ్య గారికి, నిండు మరణాతలు అమ్మగారికి, అయ్య గారికి తెలియజేస్తున్నాను. ఈ సాయంకాలము ప్రత్యేకించి చలని వాతావరణమును దేవుడు మనకు అనుగ్రహించారు. సంగీత మహోత్సవములు హనుక్ రాజు గారు చాలా కష్టపడి ఈ యొక్క ఉన్నతమైనటువంటి కార్యక్రమాన్ని మనకు తీసుకొని వచ్చారు. అయితే అవన్నీ కూడా మనం అందుబాటులోకి తెచ్చుకోవాలి, ఎందుకంటే ఇవి చూచుటకు చాలా రమ్యమైనవి. కాబట్టి ఇటువంటి సమయాలు మరలా రావు, కాబట్టి ఎక్కువ వాక్యము చెప్పాలి, కానీ ఇది సమయం కాదు. అయితే దైవజనులు చెప్పినట్లుగా ఒక 10 నిమిషాల్లో ఒక మాటను మీకు తెలియజేయాలని నేను చూస్తూ ఉన్నాను. దయచేసి చూడండి, పరమగీతములో రాసిన గ్రంథము 2వ అధ్యాయము, జ్ఞాని సొలొమోను గారు రాస్తున్నటువంటి పరమగీతముల గ్రంథము 2వ అధ్యాయము 14వ వచన భాగమును నేను చదువుతున్నాను, జాగ్రత్తగా గమనించండి. 14వ వచన భాగము. బండ సందులలో ఎగురు నా పావురమా, పేటు బీటలను ఆశ్రయించు నా పావురమా, నీ స్వరము మధురము, నీ ముఖము మనోహరము, నీ ముఖము నాకు కనబడనిమ్ము, నీ స్వరము నాకు వినబడనిమ్ము. ఒకసారి ఇది ఎల్ఈడిలో వేస్తే బాగుంటుంది ఆ వాక్యం. అందరూ కూడా ఒకసారి నాతో కలిసి చదువుతారు ఆ వాక్యం. ఆ వాక్యంలోనే నేను చెప్పదలుచుకున్న ఒక మంచి మాట, సాక్షాత్కారమైనటువంటి మాట, ఒక మంచి శుభవచనాన్ని పలికేటువంటి మాట ఉంది సేవ పక్షమున. అందరూ కూడా ఒకసారి ఆ మాటను చదవండి. నీ స్వరము మధురము, నీ ముఖము, చదవట్లేదు అందరూ, నీ స్వరము మధురము, నీ ముఖము, నీ స్వరమునేం చేయాలి? స్వరమునేం చేయాలి? వినపడనివ్వాలి, ముఖమును కనపడనివ్వాలి. మొత్తం కలిపి చెప్తారు ఒకసారి, మొత్తం మిక్స్ చేసి జాగ్రత్తగా అక్కడ రాయబడినటువంటి తత్వాన్ని చూడండి. నీ స్వరము మధురము, మధురమైన స్వరమును ఏం చేయాలి? వినపడనివ్వాలి. బాగా చెప్పారు. తర్వాత నీ ముఖము మనోహరము, మనోహరమైన ముఖమును కనబడనివ్వాలి. బాగా చెప్పారు. మధురమైన స్వరము, స్వరము మధురము. ఏంటి మధురము? ఆ ముందు అధ్యాయంలో రాయబడినటువంటి మాటను మనం ఒకసారి చూస్తే 2:3లో మనం చూస్తాం. అతని ఫలము నా జీవకు మధురములు. ఇప్పుడు మరలా ఇది కూడా కలిపి చెప్పండి. నేను పద్దాగా చెప్పడానికి నాకు పెద్ద టైం ఇవ్వలేదు, అయ్యగారు చాలా కొద్దిగా ఇచ్చారు. కాబట్టి మీరు కూడా ఎక్కువసేపు సాగదీయకూడదు, నాతో పాటు మీరు కూడా గబగబ చెప్పేయాలి, గబగబ అయిపోవాలి. గబగబ మనం అందరం కూడా దేవుళ్ళు ఆరాధించగలిగినటువంటి పాటలు, వాయిద్యములు మన మధ్యలో ఉన్నాయి. కాబట్టి మళ్ళీ కలిపి చెప్పండి ఒకసారి. నీ స్వరము మధురము. మీరు చాలా గొప్పలు, నేను చెప్పింది చెప్తున్నారు వెనకాల, నేను చెప్పింది కాదు, మీరు కలిపి చెప్పండి. అదంతా ప్రసంగి గారు రాసినటువంటి మాట 11వ అధ్యాయం 7వ వచనం చూస్తుంది కదా. వెలుగు మనోహరమైనది, అది చూచుటకు కనులకు ఇంపుగా ఉన్నది. ఇప్పుడు నాకు మొత్తం కలిపి చెప్తారు ఒకసారి, మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా జాగ్రత్తగా చెప్పండి. అక్కడ రాయబడినటువంటి తత్వము మీకు అందరికి ఎల్ఈడిలో కనపడుతుంది కదా క్లియర్గా. చూడండి, నీ స్వరము మధురము, మధురమైన స్వరము నా జీవకు అతి మధురమైనవి, నాకు వినపడనివ్వాలి. తదుపరి 2వ మాట, నీ ముఖము నాకు కనబడనివ్వు. ఎందుకంటే నీ ముఖములో నుండి ఏముంది చెప్పండి? లోకములోనికి వెలుగు వచ్చును, ఆ వెలుగు లోకములోనికి వచ్చుచు ప్రతి మనుష్యుని వెలిగించుచున్నది. కాబట్టి ఇక్కడతో మన వాక్యాన్ని ముగిద్దాం. అయితే ఒక చిన్న సాక్ష్యముతో కూడినటువంటి అభినందన ఏమిటంటే, దేవదాస్ అయ్య గారికి బంగారాక్షరముల్లో బైబిల్ మిషన్ కనపడినటువంటి సంవత్సరము 1938. మీరందరూ చెప్తూ ఉంటేనే, మీరు చెప్తూ ఉంటేనే నేను చెప్తూ ఉంటాను. కాబట్టి నాకు కొంచెం అది అలవాటు. మీరందరూ చెప్తేనే నేను చెప్తాను, లేకపోతే అక్కడతో ఆగిపోద్ది. చెప్పండి, 1938. 1938లో చూసినటువంటి దైవజనులు ఎప్పుడు పుట్టినారు? వారి జన్మ సంవత్సరం ఏది? 1840. 1840 సంవత్సరంలో పుట్టిన దైవజనులు 1938లో ఆ దర్శనాన్ని చూశారంటే, ఎట్ వాట్ ఏజ్ మేబీ, ఏ సంవత్సరములో తండ్రి గారు ఆ దర్శనాన్ని చూసి ఉంటారు? లెక్కేసి చెప్తారా? ఏ సంవత్సరములో? 98వ సంవత్సరములో. అందరూ ఒకసారి చప్పట్లు కొట్టి దేవుని నామమున మహిమపరుద్దాం. 98 సంవత్సరములు కలిగినటువంటి ఆ యొక్క వృద్ధుడనే చెప్పుకోవాలి కదా, తండ్రి గారు వృద్ధాప్యంలోకి వచ్చిన వారనే చెప్పుకోవాలి. ఆ కాలములోనే వారు బైబిల్ మిషన్ చూశారంటే,
భూలోకమంతటికి సువార్త ప్రకటించడానికి ఇండియా ప్రధానమని పాట రాసింది 1938 తర్వాతే. కాబట్టి అంటే మేబీ ఒక 100 ఏళ్ల సమయంలో, 100 ఏళ్ల కాలములో వారికి అంత గొప్ప దర్శనము కనపడిందంటే ఆ దర్శనమును వారు చూసి నమ్మారా, చూడక నమ్మారా? చెప్పాలి గట్టిగా. చూసి నమ్మారా, చూడక నమ్మారా? యేసుప్రభు వారు అంటారు కదా తోమాతో, నీవైతే చూసి నమ్మావు కానీ చూడక నమ్మిన వారు ఎంతో ధన్యులు. ధన్యులు కాదు, ఎంతో ధన్యులు. ఏదైతే 92వ సంవత్సరం అయ్యగారు మనకు చెప్పినట్లుగా ఈ గుత్తి ప్రాంతమునకు వచ్చారో వారికి దేవుని దర్శనం కనపడింది. ఆ దర్శనమును కూడా వారు చూసి నమ్మారా, చూడక నమ్మారా? ఇంత గొప్ప మందిరం అవుతుందని, ఇంత గొప్ప సేవ అవుతుందని, ఈ రాయలసీమ ఆ యొక్క సువార్త సీమగా కేంద్రం అవుతుందని వారందరూ కేవలము దేవుడు చెప్పాడు. దేవుడు కూడా ఎలా చెప్పాడు? కళ్ళ ముందుకు వచ్చి చెప్పలేదు. ఈ రోజునున్న టెక్నాలజీ కాదండి. మనందరం కూడా యవన పిల్లలు చాలా మంది ఉన్నారు. ఈ రోజున ఏది కావాలన్నా గూగుల్ పెట్టుకొని వెళ్ళిపోతున్నాం. మనం ఏది కావాలన్నా గూగుల్లో అడుగుతున్నాము, లెన్స్ని అడుగుతున్నాము, అవి చెప్పేస్తున్నాయి మనకు సమాధానాలు. కానీ ఆ కాలములో 1938 అంటే స్వాతంత్రం రాలేదు మనకు అప్పటికి. ఆ కాలములో అక్కడి నుంచి వచ్చిన వారు విదేశీ దైవజనులు, ఏదైతే మిషనరీలుగా పనిచేస్తున్న వారు ఉన్నారో, విదేశాల నుంచి వచ్చి భారతదేశానికి స్వార్థ ప్రకటిస్తున్నప్పుడు ఎవరైనా ఎంతవరకు నమ్ముతారండి? ఇండియా ప్రధానం అవుతుందట. ఈ ఇండియా ఏదైతే విదేశీయుల దగ్గర నుంచి సువార్తను పొందుకుంటున్న ఈ ఇండియా విదేశాలకే సువార్త చెప్పుద్దన్న నమ్మకము ఒకళ్ళు చెప్తే మాత్రం అర్థమవుద్ది? అది వినగలుగుతామా? అది ఎంతో విశ్వాసం ఉంటే గానీ అది జరగదండి. చూడక నమ్మిన విశ్వాసం ఎంత గొప్ప, దానిలో కూడా ఒక లెవెల్ ఉంది. అది ఎప్పుడైనా సమయం ఉన్నప్పుడు మనం చెప్తాం. చూడక నమ్మిన విశ్వాసం కూడా ఎంత గొప్ప అంటే అది చాలా గొప్పది. వారు దేవుడు ఏది చెప్పారో అది తూచా తప్పకుండా చేశారు కనుకనే ఈ ఘనమైనటువంటి సేవను చూస్తున్నారు, తరములకు దీవెనగా చూస్తున్నారు. దేవదాసయ్య గారు చూడలేదండి, మేబీ ఈ గుత్తి సేవను చూడకపోవచ్చు, వారి బ్రతుకున్న కాలంలో ఇది జరిగి ఉండకపోవచ్చు. కానీ వారి తరములలో వచ్చినది ఇది దీవెన, ఇది తరముల దీవెన, ఇది తరముల దీవెన. ఈ రోజుకి మనమైన, మన సేవ అయినా, మన సంఘాలైన తరముల దీవెన. అటువంటి ఘనమైనటువంటి సేవలో మనందరము పాలు పొందటం అనేది చాలా గొప్ప విషయం. దాని తరముల దీవెనగా అద్భుత కుమారయ్య గారు నేటి కాలమునకు ఒక మోషే ప్రవక్తగా, ఉదయకాలము ప్రొఫెసర్ గారు ఒక మాట చెప్పారు, మోషే గారు కనపడుతున్నారు మీలోని. అలాగనే చాలా భక్తిపరులైనటువంటి కుటుంబంలో నుండి ఇటువంటి సేవను మేము చూడటం అది చాలా ఘనమైన సేవ. అది మనము చూచున్నప్పుడు అది మనకు చాలా మనోహరమైనది. ఈ సేవ గురించి వింటున్నప్పుడు అది మన చెవులకు చాలా మధురమైనదండి. దీని గురించి చెప్తుంటేనే మధురమైన మాటలు, దీని గురించి వింటుంటేనే మధురమైన మనోహరమైనటువంటి ఆలోచనలు. కాబట్టి అటువంటి ఘనమైన, మధురమైన, చూపులకు మనోహరమైనవి, వినుటకు మధురమైన ఈ సేవను బట్టి దేవుణ్ణి మహిమపరుస్తూ ఈ సమయాన్ని ఇచ్చినటువంటి దైవజనులకి మరణాత తెలియజేస్తున్నాను. మీ అందరికీ మరణాత.